ఈ వార్త ఎందుకన్నా అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అని అనుకుంటే నేను ఒకటి చెప్తా, ట్రైనీ ఐపీఎస్ గురించి. నేను నిన్ననే చెప్పినటువంటి వార్త అది. ఆ నిన్న ఏం చెప్పినా అంటే ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఈయన పైన అత్తాపూర్ పిఎస్లో, ఆమె తన ప్రైవేటు భాగాలని టచ్ చేస్తూ కొన్ని వీడియోలు తీసిండు, ఆ వీడియోలు నా భర్తకు పంపిండు అని అన్నప్పుడే నేను ఒక డౌట్ పడ్డా. మీకు ఒకటి యాదికి రావాలి, లేదా నిన్నటి లైవ్లో లేదా నిన్నటి వీడియోలో ఉంటుంది చూడండి. ఆ స్థాయి దాకా వచ్చింది వాళ్ళ సాన్నిహిత్యం, వాళ్ళ పరిచయం అంటే డెఫినెట్గా వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉన్నట్టే, ఏదో ఒక రకమైనటువంటి రిలేషన్ ఉన్నట్టే. తన పైన అఘాయిత్యం చేయడానికి ప్రయత్నం చేసిండు, తనని ఇబ్బంది పెట్టిండు అంటే నేనేమన్నా అంటే ఇక్కడ నుంచి అరే వీడు సన్నాస మనిషా ఇంకోట పశువా, రక్షించాల్సినటువంటి పోలీసే భక్షిస్తున్నాడు అని చెప్పి మాట్లాడినా. కానీ అలా వాళ్ళ మధ్య ఏ రిలేషన్షిప్ లేకుండా ఆ స్థాయి వరకు పోతుందా? వీడియోలు కూడా వస్తాయా? మళ్ళా ఇంకోటి, ఆ అమ్మాయి ట్రైనీ ఐపీఎస్ అంటే మినిమం ఈయన దాంట్లో సగమన్న బలం ఉంటుంది, మొత్తం సమానంగా ఉండకపోయినా ఈయన బండకేసే కొట్టేంత బలమైతే ఉంటుంది ఆమె దగ్గర, లేదా పై ఆఫీసర్లకు చెప్పుకునేంత శక్తి అన్న ఉంటుంది. ఇంకా అది కాకపోతే కనీసం వాళ్ళ తోటి ట్రైనీలను అంతా కలిపి ఈయన ఏదో ఒకటి చేయడానికి యుక్తి అన్న ఉంటుంది ఆమె దగ్గర. కానీ అలా భర్తకి ఆ వీడియోలు చేరేదాకా ఆగింది అంటే అక్కడ ఏమేం జరిగింది అనేది ఒకసారి అర్థం చేసుకోండి. సూసైడ్ నోట్లో క్లియర్గా చెప్పిండు ఆయన, ఎప్పటి నుంచి మాకు ఆ రిలేషన్ ఉంది, ఏమైందనే విషయాన్ని. లైంగిక వేధింపుల కేసులో బిగ్ ట్విస్ట్, ఆరోపణలు అవాస్తవం అంటూ లేక ఉదయ కృష్ణారెడ్డిపై ఎన్పిఏ వేటు అంటూ ఇక్కడ ఒకసారి చూడండి. ఈ వార్త కొంత మానవ సంబంధాల మధ్య ఉండేటువంటి సున్నితమైనటువంటి అంశం అది. మనం అనుకున్నాం వీడే దుర్మార్గుడు, ఆమె ట్రైనీగా ఉంది, పాపం ఐపీఎస్ కావాల్సినటువంటి ఆమె ట్రైనీ ఐపీఎస్, ఆమెను అంత ఇబ్బంది పెట్టినట్టు వీడు ఎంత దుర్మార్గుడు, ఎంత రాక్షసుడు, ఎంత దరిద్రుడు అని అనుకున్నాం. కానీ ఇక్కడ మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది. ఇదిగోండి, సహచర ట్రైనీపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ట్రైనీ ఐపీఎస్ ఉదయ కృష్ణారెడ్డి ఆత్మహత్య యత్నం చేశారు. ఆ యువతితో పాటు మరో ముగ్గురి కారణంగా తాను బలవన్మరణానికి పాల్పడుతున్నట్టు ఉదయ కృష్ణారెడ్డి ఓ నోట్ రాసినట్టు తెలుస్తోంది. తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ ఆరోపించిన లైంగిక వేధింపులు పూర్తిగా అవాస్తవమని ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ నోటు సోషల్ మీడియాలో వైరల్గా అవుతుంది. తన వాట్సాప్ స్టేటస్లో సైతం తాను తప్పు చేయలేదంటూ అతడు ఓ మెసేజ్ పెట్టుకున్నట్టు తెలిసింది. తనతో పాటు నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఉదయ కృష్ణారెడ్డి తనపై లైంగిక దాడి పాల్పడ్డాడని ఆరోపిస్తూ బాధిత ట్రైనీ ఐపీఎస్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అమీర్పేటలో ఘటన. ఉదయ కృష్ణారెడ్డి సోమవారం ఉదయం గుర్తు తెలియని ద్రవం తాగి అపస్మారక స్థితికి చేరడంతో కుటుంబ సభ్యులు ఎస్ఆర్ నగర్లోని జయంతి దవాఖానలో చేర్చారు. తనపై కేసు నమోదు నేపథ్యంలో న్యాయ సలహా కోసం అమీర్పేట లీలానగర్లో ఉంటున్న తన స్నేహితురాలైన అడ్వకేట్ నివాసానికి వచ్చిన ఉదయ కృష్ణారెడ్డి ఆ ఇంటి సమీపంలోనే ఆత్మహత్య యత్నం చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఉదయ కృష్ణారెడ్డిని ఉదయం 9:30 గంటలకు దవాఖానకు తరలించారు. ప్రస్తుతం స్పృహలో లేడని 24 గంటలు గడిస్తే తప్ప ఏ విషయం చెప్పలేమని డాక్టర్లు అన్నారు. నోట్లో ఏముంది, ఇది అసలు ముచ్చట. ఆ నోటులో ఏముంది? నోట్లో తాను కర్ణాటకకు చెందిన మహిళా ట్రైనీ ఐపీఎస్తో సంవత్సర కాలంగా రిలేషన్షిప్లో ఉన్నానని ఉదయ్ పేర్కొన్నారు. వాళ్ళకి తెలియదా ఆ స్థాయిలో చదువుకుంటున్న వాళ్ళు ఏది లీగల్ ఏది ఇల్లీగల్, రేపొద్దున దేనివల్ల తన జీవితం తన భవిష్యత్తు ఖరాబ్ అయిపోతుందనే ఆలోచన లేకుండా అయితే ఉండరు అనేది ఒక భావన. కానీ మనం నిన్నటి వరకు సూసైడ్ నోటు చిక్కనంత వరకు మనం అనుకున్నది ఒకటి, వీడు ఇంత కీచకుడా, ఇంత దుర్మార్గుడా అని అనుకున్నాం కదా. అప్పటికి నేను అన్నాను కూడా, నా వీడియోలో ఉంటుంది, మీరు కావాలంటే చూసుకోండి. ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది ఇందులో, లేకపోతే ఆ స్థాయి దాకా రాదు. ఆ అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్ తాకి మళ్ళీ వీడియో చేసుకునేంత దాకా అయితే అవకాశమే లేదు. తను తలుచుకుంటే వాడిని ఆనే బొందబెట్టచ్చు. అయినప్పటికీ ఏదో జరిగి ఉంటుందని అన్నట్టుగానే ఆమెకు వివాహమైన తర్వాత కూడా తమ ఇద్దరి మధ్య ఈ బంధం కొనసాగిందని. ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్నారు, పైగా ఆమెకు పెళ్ళయింది, అయినా బంధం కొనసాగింది. ఈ క్రమంలో ఆమెనే స్వయంగా తన గదికి వచ్చి తలుపు తీయాలని గొడవ చేసిందని, ఇందుకు సంబంధించిన పూర్తి వీడియో ఆధారాలు తన ఫోన్లో ఉన్నాయని తెలిపారు. తమ సంభాషణలు, చాటింగ్లు, వీడియోలకు సంబంధించిన అన్ని రకాల ఆధారాలు తన ఫోన్లో భద్రంగా ఉన్నాయని, వాటిని పరిశీలిస్తే నిజాలు తెలుస్తాయని ఆ లేఖలో వివరించారు. తాను ఆత్మహత్య చేసుకోవడానికి ఆ యువతి, ఆమె భర్తతో పాటు మరో 2 స్నేహితులు కారణమని, వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారంటూ మొత్తానికైతే ఇప్పుడు అంటే ఆయన 24 గంటలు గడిస్తే తప్ప చెప్పలేరనేటువంటి సందర్భం ఒకటి, ఏదో లిక్విడ్ తాగిండట. కానీ ఈ స్థాయి అధికారులు ఇంకా భవిష్యత్తులో బ్రహ్మాండంగా అంటే ఈ దేశానికి సేవలు అందించాల్సినటువంటి వాళ్ళు. కానీ సరే వాళ్ళు మానవ మాత్రులే కదా అన్న, వాళ్ళు కూడా అంతే కదా, ఎవరైతే ఏమున్నది ఎవరికైనా అదే కదా అంటే కావచ్చు. కాకపోతే ఎంత మంచి ఆలోచనతో ఉండాలి, అంటే సమాజం పైన ఎలాంటి స్పృహతో ఉండాలి అంటే కొన్నిసార్లు ఇట్లాంటి తప్పులు కూడా చేస్తూ ఉంటాం. తప్పులు అనేది మానవ సహజం అనేది అందుకే అంటారు.